ఒక్కో తీర్ల పండుగలు జరుగుతాయి. మేము నిన్ననే చూపించినాం కదా, ఓ కాడ దసరా నాడు కట్టెలతోని ఈ పంత వలగొట్టుకుంటారని. హోలీ పండుగకు ఓ కూళ్ళే మొఖాలు వలిగేటట్టు పిడిగుతులు గుద్దుకుంటారు. ఉగాది నాడు బచ్చాలు తినమంటే పిడికెలతోని కొట్టుకుంటారు. ఇక మరి సొంటిది కాకుండా ఆంధ్రాలో కూడా ఓ గమ్మతి పండుగ అవుతున్నది. దాని గురించి మా సత్య చెప్తాడట. ఏనండ్రి. కోరికలు తీసిన దేవునికి కొబ్బరికాయ కొడతాం, నెత్తెంటికలు ఇస్తాం, పోషమ్మకు మైసమ్మకు యాట కోసి మొక్కు తీసుకుంటాం. కానీ మన పక్క రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో అల్లా పేరు మీద రొట్టెలు వంచి పెడతారు. బారా షాహీబ్ దర్గాకార మస్తు సంబరంతో చేస్తారు రొట్టెల పండుగను. గోధుమ పిండితోని 5 రొట్టెలు తయారు చేసి చెరువులకు దిగుతారు. ఒకటి నీళ్ళలు ఇడిచిపెట్టి కర్మ 4 ఏమో రొట్టెలు అన్నిటిని సూటాలకు వంచి పెడతారు. కోరికలు తీరినాక మళ్ళా తాఫకొచ్చి మళ్ళా రొట్టెలు ఇట్లనే ఇస్తారు. కొలువుల రొట్టె, ఇండ్ల రొట్టె, ఫెండ్లి రొట్టె, వ్యాపారం రొట్టె, ఫానం రొట్టె, పిల్లల జల్లర రొట్టె, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి రొట్టెలు వంచిపోతారు. అబ్బా, నేను కూడా మా అక్కతోన సెలవు తీసుకొని నెల్లూరు రొట్టెల పండుగ పోతా. ఏంటిది రొట్టెలు తినేటందుకు కాదు, 5 రొట్టెలు చేసి 5 కోరికలు కోరుకుంటా. బంజల్ రైళ్ళ డబ్బల బెడ్రూమ్ ఇల్లు, మళ్ళీ ఇంకొకటి గుల్గుల్ కంఫిన్ల కొలువు, దినం మేకమటంతో 4 పూటల బువ్వ, తిన్నది అరిగేదాకా తిరిగేటందుకు కారు కావాలంటాను అడుగుతా. అట్లనే పెళ్లి చేసుకునేటందుకు మళ్ళీ ఫుల్ల దొరకాలి అంటాను రొట్టెలు వంచి పెడతా. మంచిగున్నది కదా నా ఫిలాను.